అందరికీ నమస్కారం అండి. ఈ కథను రచించినది లక్ష్మి గారు. అత్తయ్య, గబగబా తెమలండి, ఆటోవాడు వచ్చేశాడు. శారద, నువ్వు అలా కూర్చోకపోతే అత్తయ్యకి కొంచెం సాయం చేయొచ్చు కదే అంటూ అత్తగారిని ఆడబడుచుని తొందర పెట్టింది లక్ష్మి. అందరికన్నా చిన్నది, ఆఖరిది అయిన శారద అంటే లక్ష్మికి చనువుతో కూడిన అధికారం. మేనరికమేమో ఆడబడుచు వదిన గారు అన్న భేదం లేకుండా ఆత్మాభిమానంగా ఉంటారు. లక్ష్మీ భర్త రమణ భువనేశ్వర్లో ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం. మరిది ప్రకాష్ కూడా అక్కడే బ్యాంకులో ఉద్యోగం. ఇద్దరు కొడుకులు అక్కడే ఉండడం వలన తండ్రి పోయిన తర్వాత తల్లి కాంతమ్మ ఆ కొడుకు దగ్గర ఈ కొడుకు దగ్గర ఉంటూ కాలక్షేపం చేస్తోంది. శారద హైదరాబాద్లో ఉంది. తల్లిని చూడ్డానికి వచ్చి పెద్దన్న గారింట్లో 2 రోజులుండి చిన్నన్న దగ్గరికి బయలుదేరింది. కూతురున్న 2 రోజులు కలిసి ఉండొచ్చని తాపత్రయంతో కాంతమ్మ కూడా చిన్న కొడుకింటికి బయలుదేరింది. ఆటోవాడు హారన్ మోగిస్తున్నాడు. ఈ ఆటోవాళ్ళు మరీ తొందర పెట్టేస్తారు. వాడు అడిగిన సొమ్ము ఇచ్చినా కూడా నిమిషం నిలబడరు అని లక్ష్మి సనుకుంటూ అత్తగారి బ్యాగు పట్టుకుని కిందకి వచ్చి ఆటోలో బ్యాగు పెట్టింది. కాంతమ్మ, శారద నెమ్మదిగా వచ్చి ఆటో ఎక్కారు. ప్రకాష్ ఇంటికి రమణ ఇంటికి 4-5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి చేరాక శారద కాంతమ్మని చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా లోనికి తీసుకువెళ్ళింది. లక్ష్మి ఆటోవాడికి డబ్బులిచ్చి వెనకాలే తను వెళ్ళింది. తోడికోడలతో మరిది పిల్లలతో కాసేపు కాలక్షేపం చేసి లక్ష్మి తిరిగి ఇంటికి వచ్చేసింది. ఏమోయ్, కాస్త కాఫీ ఇస్తావా, తల బద్దలైపోతుంది అంటూ రమణ ఆఫీస్ నుండి వచ్చి సోఫాలో కూలబడ్డాడు. గబగబా కాఫీ కలిపి భర్తకిచ్చి పక్కన కూర్చుని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తోంది. అవును, మా అమ్మ శారద మా తమ్ముడి ఇంటికి వెళ్ళారా అని అడిగాడు రమణ. నేనే వెళ్ళి ఆటోలో దిగబెట్టి వచ్చాను అంది లక్ష్మి. కాసేపు పిచ్చాపాటి అయ్యాక లక్ష్మి వంటింట్లోకి వెళ్ళింది. భోజనాలు అయ్యాక 1 గంట టీవీ చూసి నిద్రకు ఉపక్రమించారు భార్యాభర్తలు. రాత్రి 10 గంటలకి లక్ష్మి తోడికోడలు భాను ఫోన్ చేసింది. అత్తయ్య గారి బ్యాగ్ అక్కడ ఉందా, మందులు వేసుకుందామని చూస్తే లేదు అని అడిగింది. లక్ష్మికి గుండె గుబేల్మంది. ఇక్కడ లేదమ్మా, శారదగాని లోపల పెట్టిందేమో చూడు అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆ బ్యాగు తనే పట్టుకుని ఆటోలో పెట్టింది. అక్కడ దిగి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు బ్యాగు ఆటోలో మర్చిపోయింది. ఏమిటి సంగతి, ఎక్కడి నుంచి ఫోను అని రమణ అడిగాడు నిద్రమత్తులో. విషయం చెప్పగానే నిద్రంతా ఎగిరిపోయింది రమణకి. ఏమిటి, ఆటోలో బ్యాగ్ మర్చిపోయావా? ఆటో దిగి సినిమాకి వెళ్ళినట్టు చేతులూపుకుంటూ లోపలికి వెళ్ళిపోయావా? అంత పెద్ద బ్యాగు ఎలా మర్చిపోయావు అని భార్య మీద విరుచుకుపడ్డాడు. నేను మర్చిపోయాను సరే, మీ చెల్లెలికైనా గుర్తుండాలి కదా, అన్నింటికి నా మీద అరుస్తారు అంది లక్ష్మి కూడా కోపంగా. చేసిన వెధవ పనికి ఇంకా సమర్థింపు కూడాను అని రమణ విసుక్కున్నాడు. సరే, పొద్దున ఏదో ఒకటి ఆలోచిద్దాంలే, వచ్చి పడుకో అన్నాడు రమణ పక్క మీద వాలుతూ. ఆ బ్యాగులో కాంతమ్మవి మంచి మంచి బట్టలు, 5-6 వేల దాకా డబ్బు, ముఖ్యంగా పెన్షన్ పుస్తకము ఉన్నాయని, పెన్షన్ పుస్తకం కోసం మళ్ళీ కావాలి అంటే చాలా తంటాలు పడాలని ప్రకాష్ కూడా విసుక్కున్నాడట. మా తోడికోడలు చిన్నబుచ్చుకుని చెప్పింది. అసలు నాకు మొదటి నుంచి మతిమరిపే, నా జాగ్రత్తకి నిర్లక్ష్యానికి. నన్ను నేనే తిట్టుకున్నాను. ఏమనుకున్నా, ఎంత బాధపడ్డా పోయిన వస్తువు తిరిగి వస్తుందా అని లక్ష్మి అన్యమన్యస్కంగా ఉంది. 2 రోజులు గడిచాయి. ఆ రోజు సాయంత్రం శారద తిరుగు ప్రయాణం. ఆదివారం అవడం మూలాన రమణ ఇంట్లోనే ఉన్నాడు. మధ్యాహ్నం ఎండ మండిపోతోంది. భోజనానికి కూర్చోబోతుంటే కాలింగ్ బెల్ మోగింది. ఈ ఎండలో ఎవరా అని తలుపు తీసింది లక్ష్మి. గుమ్మంలో ఉన్న ఆటోవాడిని చూసి ఆశ్చర్యపోయింది. అమ్మా, ఆ రోజు ఈ బ్యాగు నా ఆటోలో మర్చిపోయారు. మీ తర్వాత ఎందరెందరో ఆటో ఎక్కి దిగారు. బ్యాగు ఎవరిదో తెలియలేదు. ఈ 2 రోజులు ఆలోచించి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. ఆ రోజు మీరు ఏదో చికాకు పడుతూ ఈ బ్యాగు ఆటో వెనక సీట్లో పెట్టడం, ఆ వెనక మా అమ్మగారు ఇంకో అమ్మగారు నెమ్మదిగా వచ్చి కూర్చోవడం, మిమ్మల్ని సత్యనగర్లో దించడం జ్ఞాపకం వచ్చాయి. ఈ బ్యాగు పోయిందని మీరు ఎంత కంగారు పడుతున్నారో అని వెంటనే వచ్చాను అని బ్యాగు చేతిలో పెట్టాడు. లక్ష్మికి నోట మాట రాలేదు. మరి నాకు సెలవు ఇప్పించండమ్మా, మా అబ్బాయికి 2 రోజులుగా జ్వరంగా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. శారద బ్యాగు లోపలికి తీసుకెళ్ళి జిప్పు తెరిచి చూసింది. అన్నీ ఎలా పెట్టినవి అలాగే ఉన్నాయి. అందరం ఎంతో సంతోషించారు. రమణ సంతోషం కొద్దీ 500 రూపాయలు ఇస్తే అతను తీసుకోలేదు. మీ బ్యాగు మీకు అప్పగించగలిగాను, అది నా బాధ్యత అని నిరాకరించాడు. అప్పుడు కాంతమ్మ వచ్చి పిల్లలకి ఏదైనా కొనిపెట్టు, ఆ బ్యాగులో విలువైనవి చాలా ఉన్నాయి, ముఖ్యంగా పెన్షన్ పుస్తకము, అది పోతే చాలా ఇబ్బంది పడి ఉందుము అని బలవంతంగా సొమ్ము అతని చేతిలో పెట్టారు. వస్తానమ్మా అని అతను తిరిగి వెళ్ళిపోయాడు. ఆటో వాళ్ళ మీద చిన్న చూపుతో ఎన్నోసార్లు విసుక్కున్న లక్ష్మి అతని ఉన్నతమైన వ్యక్తిత్వం ముందు సిగ్గుతో తలదించుకుంది. ఎవరికి వచ్చిన పనిని వాళ్ళు కడుపు నింపుకోవడానికి చేస్తారు. అది వాళ్ళ వృత్తి మాత్రమే. ప్రతి వృత్తిలోనూ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు.
అలాగే ఆటో వాళ్ళలో కూడా చాలా చెడ్డవాళ్ళు ఉంటారు అని టీవీ ఛానల్స్లో చాలాసార్లు చూసింది. ఆడవాళ్ళని ఊరి చివరికి తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టిన సంఘటనలు తను చాలా విని ఉన్నది. కొంతమంది ఆడవాళ్ళు ఆ సంఘటనల వల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. జీవోత్సవాలుగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ సంఘటనలన్నీ చూడడం మూలంగా, వినడం మూలంగా తనకి ఆటో వాళ్ళు అంటే ఒక రకమైన చిన్నచూపు. కానీ ఈరోజు జరిగిన సంఘటనతో తన అభిప్రాయాన్ని మార్చుకుంది. ఆటో వాళ్ళలో కూడా మంచివాళ్ళు ఉంటారు, మానవత్వం ఉన్నవాళ్ళు ఉంటారు అనడానికి సంఘటన నిదర్శనం. అతను తన పనినంతా మానుకుని అంత శ్రమ తీసుకుని, ఒక రకంగా చెప్పాలి అంటే ఖర్చు పెట్టుకుని ఆటోకి ఆయిల్ పోయించుకోవడానికి ఖర్చు అవుతుంది కదా, అయినా వెనకాడకుండా, ఖర్చుకి శ్రమకి దేనికి వెనకాడకుండా తమ ఇల్లు వెతుక్కుని మరీ వచ్చి తమ సొమ్ము తనకి అప్పచెప్పాడు. ఎంత మంచి మనసున్నది అతనికి. అతని కుటుంబం చల్లగా ఉండాలి. అందరూ ఆటో వాళ్ళు ఇతనిలాగా ఉంటే అర్ధరాత్రి 11 గంటలకి కూడా ఆడవాళ్ళు ఒంటరిగా ఆటో ఎక్కడానికి భయపడరు. తను ఆటో వాళ్ళ గురించి ఎంత తప్పుగా ఆలోచించింది అనుకుంటూ మనసులోనే అతనికి చేతులెత్తి నమస్కరించుకుంటూ కనువిప్పు కలిగిన లక్ష్మి మౌనంగా లోపలికి దారి తీసింది. ఈ కథ సమాప్తము. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.